జమిలీ ఎన్నికల కోసం మరొక ముందడుగు పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తేవాలని కేబినెట్ తీర్మానించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం కొంతకాలంగా సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది కేంద్రం. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా జమిలీ ఎన్నికల నివేదికను వెలువడించింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. జమిలీ ఎన్నికల కోసం మరొక ముందడుగు పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటు ముందుకు తేవాలని కేబినెట్ తీర్మానించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ముందుగా జమిలీ ఎన్నికలు ఎందుకు నిర్వహించాలనుకుంటుంది కేంద్రం అనే విషయానికి వస్తే, ఏదైతే బీజేపీ అధికారంలోకి తొలిసారి రావడానికి ముందే ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని తమ ఎజెండాగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఈ విషయంలో ఎన్నోసార్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలన్నింటినీ కూడా జమిలీ రూపంలోనే ఎన్నికలు నిర్వహిస్తామనే విషయాన్ని స్వయంగా నిన్న ఏదైతే 100 రోజుల కొత్తగా అంటే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రానున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను జమిలీ రూపంలోనే నిర్వహిస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక వీటన్నిటికి కలిపి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కనుక పరిశీలిస్తే, మొదట అసలు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యమా, వీటిని నిర్వహించడం ఎలా అనే దానిపైన ప్రత్యేకంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. సో ఆ కమిటీ పూర్తి స్థాయిలో రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు, దాంతోపాటు ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. సో ఆ సమావేశాలు నిర్వహించడం, జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన పూర్తి స్థాయిలో చర్చలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, పార్లమెంటు ఎన్నికలు దేశంలో ఒకేసారి జరుగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు, దాంతోపాటు లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇలా ఎప్పుడూ కూడా దేశంలో ఓట్ల పండుగలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎన్నికలు షెడ్యూల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సమయంలో 2-3 నెలల పాటు అక్కడ అభివృద్ధి చేయడానికి వీలుండదు, ఎందుకంటే ఎన్నికల కోడ్ అంటారు. మరోపక్క దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఈ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకేసారి దేశంలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. దాన్నే జమిలీ ఎన్నికలు అంటున్నారు. సో రాష్ట్రపతికి ఏదైతే అంటే మార్చి నెలలోనే 15వ తేదీన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ టీం మొత్తం కూడా ప్రత్యేకంగా ఈ జమిలీ ఎన్నికల పైన సేకరించినటువంటి వివరాలు, తయారు చేసినటువంటి నివేదికను సమర్పించడం జరిగింది. సో దాన్ని లా డిపార్ట్మెంట్కు రాష్ట్రపతి పంపించారు. సో ఇక న్యాయశాఖ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. ఇంతకీ అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే అంశంపైన ప్రధానంగా న్యాయశాఖ న్యాయ నిపుణులతో కూడా ప్రత్యేకంగా చర్చించిన తర్వాత ఈరోజు కేంద్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఏదైతే జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ఈ రిపోర్టును కేంద్ర కేబినెట్ స్వీకరించింది. దీన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. అయితే దీన్ని అమలు చేయాలంటే ముందుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే కాకుండా పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి. దాంతోపాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను ఏకదాటిపై కూడా తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. సో దానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఇక మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. సో కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చిందంటే ఆ తర్వాత పార్లమెంటు ముందుకు రాబోతుంది. రానున్నటువంటి శీతాకాల సమావేశాలు అంటే డిసెంబర్లో ప్రారంభమయ్యేటటువంటి శీతాకాల సమావేశాల్లోనే ఈ ఏదైతే జమిలీ ఎన్నికల బిల్లును తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానిపై చర్చించడము, తర్వాత దీంట్లో చేయాల్సినటువంటి అంటే రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్లో కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ విధంగా దాన్ని సవరించాల్సి అవసరం ఉంటుంది, ఎక్కడెక్కడ మార్చాల్సి ఉంటుంది అనే అంశాలను కూడా పూర్తిగా పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది పార్లమెంట్ సభ్యులకు, దాంతో పాటు దేశ ప్రజలకు. సో ఈ రెగ్యులర్ గా ఎన్నికల పండుగలు కొనసాగుతుండడం వల్ల
ఎటువంటి నష్టం ఉంది అంటే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రం కూడా చెప్పింది. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు చూస్తున్నాము, ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే హర్యానా దాంతోపాటు జమ్మూ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్ర, ఒకవైపు జార్ఖండ్ ఎన్నికలు జరగాల్సి ఉంది, మళ్ళీ ఏదైతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ఇలా ఎప్పుడు కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అలా కాకుండా రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను కనుక పరిశీలిస్తే 100 రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒకసారి ఈ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి సవరణ ఏదైతే ఉందో అది ఫైనల్ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తారు. సో ఎన్నికలకు వెళ్ళేటటువంటి క్రమంలో 100 రోజుల కార్యాచరణలో కూడా మొదట పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి, ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా మొదటి దశలో ఉంటాయి. ఇక రెండో దశలోకి వచ్చేసరికి మున్సిపల్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఈ విధంగా ఏవైతే మిగతా ఎన్నికలు ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తారు. ఇలా 2 దశల్లో జరిగేటటువంటి ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి ప్రతిపాదనను రామ్నాథ్ కోవింద్ కేంద్రం ముందు పెట్టారు. అదే విషయాన్ని తన నివేదిక ద్వారా రాష్ట్రపతికి అందజేశారు. సో మార్చి 15వ తేదీన రాష్ట్రపతికి అందినటువంటి నివేదిక న్యాయశాఖకు వెళ్ళింది. న్యాయశాఖ ఈరోజు క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చింది. సో క్యాబినెట్ సైతం రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను అప్రూవల్ తెలిపారు. సో ఇక పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు కానుంది. మొత్తానికైతే ఇక ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి నినాదానికి సంబంధించినటువంటి అంశం ఇక అమల్లోకి రానుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అక్షయ, సో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఎప్పట్లోగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఎస్, ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 2024 ఇప్పుడు ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటై కూడా 100 రోజులు మాత్రమే అవుతుంది. అంటే దాదాపు 100 రోజులు మినహాయించి 5 ఏళ్ల పాటు సమయం ఉన్నట్టే, అంటే 3 నెలలు మాత్రమే గడిచింది. సో 2029 నాటికి ఏదైతే మళ్ళీ ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల నాటికి ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అనుకున్నంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రధానంగా ఇండియా కూటమి పేరుతో అందరూ పూర్తి స్థాయిలో ఒక ఏకతాటిపై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు ఇది అమలు చేయడం కూడా అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. సో వాళ్ళ కన్సర్న్ తీసుకోవాలి. పార్లమెంట్లో దీనిపైన చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో పలు సవరణలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా కొంతకాలం అయితే సమయం పడుతుంది. ఏదేమైనా రానున్నటువంటి అంటే ఈ 5 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ ప్రాసెస్ను ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రాసెస్లో భాగంగా అటు కమిటీని వేయడం, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ పూర్తిస్థాయి నివేదికను రాష్ట్రపతికి అందజేసింది. సో ఇప్పుడు రాష్ట్రపతి ద్వారా కేంద్ర న్యాయశాఖకు ఆ కమిటీ రిపోర్ట్ వెళ్ళింది. ఆ రిపోర్ట్ పైన అన్ని రకాలుగా పరిశీలించినటువంటి న్యాయశాఖ కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చింది. ఇక క్యాబినెట్ పార్లమెంట్కు తీసుకురావాలి. సో కేంద్రం పార్లమెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికైతే 2029 నాటికి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేసి 2029లో జమిలీ ఎన్నికలకే వెళ్తామన్న విషయాన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, అంటే రాజు, ప్రతిపక్షాలు ఎందుకు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి? వారి అభ్యంతరాలు ఏంటి? ఎస్, వాస్తవానికి దేశం అంటే ఏ విధంగానైతే అంటే ఓవరాల్గా కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మొదటి నుంచి జరిగినటువంటి ఎన్నికల ప్రాసెస్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు వేరుగా, అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటి షెడ్యూల్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే రేపు 2029లో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తే దానికంటే ముందే కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి. మనం చూసాము, చివరిగా తెలంగాణ ఎన్నికలు కావచ్చు, కర్ణాటక ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే జరిగాయి. సో మరి వాటి షెడ్యూల్స్ను ఏ విధంగా ముందే తీసుకొస్తారు? దీనికి సాధ్యమవుతుందా? అంటే రాజ్యాంగంలో దాన్ని సవరించడానికి వీలవుతుందా? ఇటువంటి అంశాలు ఎన్ని కూడా
న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయంటున్నారు, రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు కూడా ఉన్నాయంటున్నారు. వీటన్నిటినీ చిక్కుముడులను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందనేది పార్లమెంట్లో చర్చ మొదలైతే దీనిపైన మరింత స్పష్టత వస్తుంది. సో అంతేకాదు పార్టీలకు సైతం, అంటే రాజకీయ పార్టీలకు ఎన్నికలు వేరువేరుగా జరిగినప్పుడే వాళ్లకు ప్రచారానికి కావచ్చు, ప్రజల్లోకి వెళ్లేందుకు కావచ్చు సమయం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా కూడా ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే పాలక పక్షంలో ఉన్నటువంటి కొందరు నేతలు కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకటే, దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అంటే ప్రతి 6 నెలలకు ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి ప్రాసెస్ వల్ల అటు అంటే ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమయం కావచ్చు, అంటే మ్యాన్ పవర్ వృధా అవుతుంది, అదే సమయంలో కోట్ల కొద్ది డబ్బు కూడా వృధా అవుతుంది. అలా కాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల మ్యాన్ పవర్తో పాటు ఈ ఆర్థికమైనటువంటి ఖర్చులు కూడా తగ్గుతాయనేది ఒక అంశం. అయితే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మనం చూస్తాము, ఎన్నికల కోడ్ వచ్చిందంటే చాలు కొత్త వాటికి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండవు, కార్యక్రమాలను ప్రారంభించడానికి ఉండదు. సో అటువంటి అంశాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్నికలు అనేటివి ఒకేసారి పూర్తయిపోతే ఇక మిగతా కాలం అంతా కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే అంశం పైన ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఈ నిర్ణయానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. రాజు, అలాగే ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటారు? ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రయోజనాల విషయంలో ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల కోట్ల కొద్ది రూపాయల ఖర్చు జరుగుతుంది. సో ఆ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఆ ఎన్నికల రూపంలో జరిగేటటువంటి ఖర్చును పూర్తిగా కూడా తగ్గించుకోవడం ఒక విషయం అయితే, ఎప్పటికప్పుడు జరిగేటటువంటి ఎన్నికల షెడ్యూల్ వల్ల ఎవరైతే ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించడం కష్టంగా ఉంది. సో వీటన్నిటి విషయాల్లో కూడా సులువవుతుంది. అందుకే ఎన్నికల కార్యక్రమం అనేది 100 రోజుల్లో పూర్తి చేస్తే ఇక మిగతా మొత్తం కాలం కూడా దాదాపు 5 ఏళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారనే విషయంపైనే స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలకు కేంద్రం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.